జరిగినాయి అనేది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నటువంటి. ఇప్పుడు కాశీనాయన క్షేత్రం ఉంది, నాకు కనీసం 15-20 మంది పంపించుంటారు. లేకపోతే మన అయ్యప్ప స్వామి బస్సు మీదన, అయ్యప్ప వెళ్తున్న బస్సు మీదన రాళ్ళదాడి. ఈ నేను ఆ రోజున వీడియో చేసేస్తాం, మర్చిపోతాం మనం. బట్ ఒక లిస్టులు తయారు చేసి మరి గుర్తు చేస్తున్నారు వీళ్ళు. ఇది మొదట్లో బాగానే ఉంటది, క్రమంగా ఇది పెరుగుతుంది. ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఇదివరకడికి మళ్ళీ ఎయిదర్ ఏదో ఒక పార్టీగా మనం ఉంటే చాలే అనుకునే మెంటాలిటీ కాదు ఇప్పుడు. ఎయిదర్ 1 or 2లో మనం ఉండాలని కోరుకుంటుంది. అధికారంలో ఉండాలని, ప్రతిపక్షంలో ఉండాలి. మొన్ననే ఒరిస్సా కొట్టేశారు, కర్ణాటక ఈసారి కొడతారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నారు అక్కడ. తమిళనాడులో రేపు ఏఐఏడిఎంకేతో కలిసి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా తెలుగుదేశం జనసేనలతో మళ్ళీ కలిసి వెళ్ళొచ్చు. కాకపోతే షేర్ ఎక్కువ అడుగుతారు ఈ దఫా. 34కి వచ్చేటప్పటికి మాత్రం పవర్ కోసమే చూస్తారు అప్పుడు. కానీ ఒకటిసారి ఇందులో పాయింట్ ఏంటంటే మీరు చెప్పిందే, ఎందుకంటే నేను డైరెక్ట్ గా కూడా బయట కూడా చూస్తున్నాను, నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం వేరు, మిగిలిన పార్టీలు అధికారంలోకి రావడం వేరు ఏమో అనేది ఒక ఉద్దేశం. ఎందుకంటే బీజేపీ డెవలప్ అయ్యే కొద్దీ కూడా నేను ఈవెన్ మొన్న శివరాత్రి సందర్భంలో అది కూడా చూసాం, ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందుత్వంలో పొద్దున్నే రావడం, రోడ్ల మీద వాళ్ళు ఈ జెండాలు పట్టుకొని తిరగడం, ఒక యాక్టివిటీ గతంలో లేని యాక్టివిటీస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంటే మిగిలిన పార్టీలు ఉంటే ఈ ఉండవా అంటే నాకు తెలిసి అయితే మరి ఉండవు, అంటే మరి ఈ స్థాయిలో ఉండవేమో. ఇది ఒక రకంగా బీజేపీకి ప్లస్సా భవిష్యత్తులో మైనస్సా? ఇక్కడ బేసిక్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బీజేపీని ఆర్ఎస్ఎస్ ఇది ఆర్గనైజ్ చేయట్లేదు. నేను మొన్న మా ఏరియా